లంకా దినకర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఆ తర్వాతన 2019 తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. క్రియాశీలకంగానే పనిచేస్తున్నారు. తనకి తన జిల్లా పట్ల ప్రేమ ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు గారి దగ్గర చనువు ఉంది. అందుకనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారి దగ్గరికి తన జిల్లా విజన్ డాక్యుమెంట్ తను తయారు చేసి తీసుకెళ్ళిచ్చి మా జిల్లా అభివృద్ధికి ఇది చూడండి అని అడిగారు. అది భారతీయ జనతా పార్టీ నాయకుడిగానా లేకపోతే వ్యక్తిగతంగానా అన్నది పక్కన పెడితే ఓవరాల్గా మంచి ప్రణాళికే ఇచ్చారు. ఒంగోలు నుంచి కొత్తపట్నం, సూరారెడ్డిపాలెం, ఈత ముక్కల వరకు 4 వరుసల రహదారి నిర్మాణంతో సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఫిషింగ్ హార్బర్, ఆక్వా రంగం ప్రగతి పదంలో పయనిస్తాయంటూ ఆయన చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలో చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ప్రకాశం జిల్లాలోని రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యాలకి దొనకొండ, కనిగిరి పారిశ్రామిక వాళ్లకు అనుసంధానం చేస్తూ రూపొందించిన సమ్మిళిత అభివృద్ధి డ్రాఫ్ట్ని చంద్రబాబుకి అందజేశారు. దాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారుల్ని చంద్రబాబు వెంటనే ఆదేశించారు. దినకర్ చెప్పగానే ఈ తరహా డ్రాఫ్ట్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తయారు చేసి అందజేస్తానని ఇప్పుడు దినకర్ ప్రకటించారు. కనిగిరి, నిమ్స్, దొనకొండ పారిశ్రామికవాడ మధ్య 52 కిలోమీటర్ల NH 565 రహదారిని 4 వరుసలుగా నిర్మిస్తే రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. ఒంగోలు, నంద్యాల రోడ్డుని 4 వరుసలుగా విస్తరిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి 12,157 కోట్లు అందజేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చారు.